1969లో నాసా అపోలో 10 మిషన్‌లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఈ చిన్న పొరపాటు వల్ల అపోలో 10 లూనార్ మాడ్యూల్ 60 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉంది. 60 ఏళ్ల క్రితమే మూన్ సర్ఫేస్‌పై క్రాష్ అవ్వాల్సిన ఈ మాడ్యూల్ 60 ఏళ్లుగా మూన్ చుట్టే కాదు, భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ కూడా చక్కర్లు కొడుతుంది. బట్ ఇది ఎటు వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. అలా 1969లో ఈ మాడ్యూల్ తప్పిపోయింది. అప్పటి నుండి నాసా ఈ మాడ్యూల్ కోసం వెతుకుతూనే ఉంది. బట్ ఎంత వెతికినా 60 ఏళ్ల పాటు ఎక్కడా దొరకలేదు. నిజానికి అంత పెద్ద విశ్వంలో మనిషి తయారు చేసిన ఒక చిన్న పరికరాన్ని కనిపెట్టడం, సముద్రంలో మునిగిపోయిన విమానాన్ని కనిపెట్టడం కంటే చాలా కష్టం. అయినప్పటికీ 2018లో ఈ మాడ్యూల్ గురించి ఒక చిన్న క్లూ దొరికింది. ఈ క్లూ ప్రకారం 2028లో మళ్ళీ ఈ మాడ్యూల్ భూమికి దగ్గరగా రాబోతుంది. ఒకవేళ అదే నిజమైతే 60 ఏళ్ల రహస్యం వీడినట్టే. అలాగే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ లూనార్ మాడ్యూల్ తిరిగి రాబోతుంది. అసలు ఈ అంతరిక్ష నౌక ఎలా తప్పిపోయింది? నాసా చేసిన పొరపాటేంటి? 60 ఏళ్ల రహస్యాన్ని నాసా ఎలా ఛేదించింది? నిజంగానే ఈ లూనార్ మాడ్యూల్ దొరికిందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. 1960లో నాసా ప్రాజెక్ట్ అపోలో స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ మూన్‌పై పరిశోధనలు చేయడానికి, అలాగే మూన్ మీద మనుషులను ల్యాండ్ చేయడానికి. 1967 ఫిబ్రవరికి అపోలో 1 షెడ్యూల్ చేశారు. బట్ ప్రీ లాంచ్ టెస్ట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. దీంతో ఈ మిషన్‌ని క్యాన్సిల్ చేసి నాసా కొన్ని అన్‌మాన్డ్ మిషన్స్‌కేసింది. అపోలో 2, 3, 4, 5, 6 అన్ని అన్‌మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్‌గానే కంప్లీట్ అయ్యాయి. 1968లో మ్యాన్డ్ ఫ్లైట్స్ మళ్ళీ మొదలయ్యాయి. 1968లో అపోలో 7 లాంచ్ అయింది. మొట్టమొదటి మ్యాన్డ్ అపోలో మిషన్ ఇదే. ఈ మిషన్‌లో ఆస్ట్రోనాట్స్ ఎర్త్ ఆర్బిట్‌లో రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత అపోలో 8. అపోలో 7 ఒక ఎర్త్ ఆర్బిటాల్ మిషన్. బట్ అపోలో 8 ఒక మూన్ ఆర్బిటాల్ మిషన్. ఈ మిషన్‌లో మూన్ ఆర్బిటింగ్ సక్సెస్‌ఫుల్ అయింది. ఈ మిషన్‌లోనే మొదటిసారి మూన్ నుండి ఎర్త్ ఫోటో తీశారు. ఇక నెక్స్ట్ మిషన్ అపోలో 9. ఈ ప్రాజెక్ట్ లూనార్ మాడ్యూల్‌ని మూన్ ఆర్బిట్‌లోకి తీసుకెళ్లడానికి. ఇక ఆ తర్వాత అపోలో 10. అపోలో 10 మూన్ ల్యాండింగ్‌కి హాఫ్ రిహార్సల్ ప్రాజెక్ట్. అంటే కంప్లీట్ మూన్ ల్యాండింగ్ కాదు, బట్ ప్రాజెక్ట్‌లో లూనార్ మాడ్యూల్‌ని మూన్ సర్ఫేస్ నుండి జస్ట్ 15 కిలోమీటర్ల ఎత్తు వరకు డిసెండ్ చేయాలని ప్లాన్. ఈ మిషన్‌లోనే మూన్ ల్యాండింగ్‌కి లొకేషన్ కోసం కూడా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్‌కి సంబంధించిన చాలా ఫుటేజెస్ కూడా తీశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో 3 మాడ్యూల్స్ ఉంటాయి. కమాండ్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, లూనార్ మాడ్యూల్. ఆస్ట్రోనాట్స్ లూనార్ మాడ్యూల్‌లో ఉండి 15 కిలోమీటర్ల వరకు డిసెండ్ చేస్తారు. ఆ తర్వాత లూనార్ మాడ్యూల్ నుండి కమాండ్ మాడ్యూల్‌కి వచ్చేస్తారు. ఎర్త్‌కి రిటర్న్ అయ్యేటప్పుడు లూనార్ మాడ్యూల్ కమాండ్ మాడ్యూల్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం లూనార్ మాడ్యూల్ మూన్ మీద క్రాష్ అవుతుంది. ఇది అపోలో 10 మిషన్ యొక్క ప్లాన్. ఈ లూనార్ మాడ్యూల్ పేరు స్నూపీ. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. అసెంట్ స్టేజ్ అలాగే డిసెంట్ స్టేజ్. రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నుండి లూనార్ మాడ్యూల్ డిసెంట్ స్టేజ్ మొదట సెపరేట్ అయిపోయి మూన్ సర్ఫేస్ మీద క్రాష్ అయిపోతుంది. అసెంట్ స్టేజ్ నుండి ఆస్ట్రోనాట్స్ కమాండ్ మాడ్యూల్‌కి వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత చేయాల్సింది సెకండ్ సెపరేషన్. ఈ అసెంట్ స్టేజ్ కూడా కమాండ్ మాడ్యూల్ నుండి సెపరేట్ అయ్యి మూన్ మీద క్రాష్ అవ్వాలి. బట్ అలా జరగలేదు. ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. స్నూపీ ఫాస్ట్‌గా సెపరేట్ అవ్వగానే ప్రెషర్‌కి ఈ లూనార్ మాడ్యూల్ మీద పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడ్డాయి. దీంతో అనుకున్న దానికంటే స్నూపీ ఫాస్ట్‌గా కమాండ్ మాడ్యూల్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. కనురెప్ప పాటున స్నూపీ కమాండ్ మాడ్యూల్‌లోని ఆస్ట్రోనాట్స్‌కి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఈ టైంలోనే లూనార్ మాడ్యూల్‌ని చివరిసారి చూశారు. అలాగే చివరిసారి కెమెరాలో రికార్డ్ అయింది. సెపరేట్ అయిన తర్వాత స్నూపీ కూడా సేమ్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క పాత్ లాంటి పాత్‌లోనే ట్రావెల్ చేస్తూ ఉంది. దీంతో స్నూపీ మళ్ళీ వచ్చి కమాండ్ మాడ్యూల్‌తో క్రాష్ అవుతుందేమో అని నాసా లూనార్ మాడ్యూల్ స్నూపీ యొక్క ఇంజిన్స్‌ని మళ్ళీ ఫైర్ చేసి కమాండ్ మాడ్యూల్ నుండి దూరంగా తీసుకువెళ్ళింది. కొన్ని నిమిషాల వరకు స్నూపీ చాలా దూరం ప్రయాణించింది, కానీ కొన్ని నిమిషాల తర్వాత స్నూపీ ఫ్యూయల్ అయిపోయింది. స్నూపీ చాలా దూరం వెళ్ళిపోవడంతో నాసాకి స్నూపీ యొక్క ట్రాకింగ్ పోయింది. దీంతో ఈ స్నూపీ లూనార్ మాడ్యూల్ ఎటు వెళ్ళిందో నాసాకి తెలియలేదు. అలా స్నూపీ తప్పిపోయింది. అలా ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ లూనార్ మాడ్యూల్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అది కూడా నాసా నుండి కాదు, యూకేకి చెందిన కొంతమంది ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ ఈ సెర్చ్ మొదలుపెట్టారు. దీంతో ఈ సెర్చ్‌పై నాసాకి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. బట్ స్నూపీ ఎక్కడుందో కనిపెట్టాలంటే ముందు అసలు ఈ లూనార్ మాడ్యూల్ మూన్ ఆర్బిట్ నుండి ఎటు వెళ్ళిందో కనిపెట్టాలి. ఇది అర్థం కావాలంటే ముందు ఎర్త్, మూన్ పొజిషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఎర్త్ సన్ చుట్టూ యాంటీ క్లాక్‌వైస్ డైరెక్షన్‌లో ఆర్బిట్ చేస్తుంది. ఎర్త్ సన్ చుట్టూ ఆర్బిట్ చేసే స్పీడ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్.
ఎర్త్ చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఆర్బిటింగ్ చేస్తుంది. మూన్ యొక్క ఆర్బిటింగ్ స్పీడ్ 1 km/s, అంటే సుమారు గంటకి 3500 కిలోమీటర్ల స్పీడ్. బట్ మూన్ని సన్తో రిలేటివ్గా చూస్తే మూన్ సుమారు 30 km/h స్పీడ్లోనే సన్ చుట్టూ ఆర్బిటింగ్ చేస్తుంది. అపోలో 10 స్పేస్ క్రాఫ్ట్ ఆ రోజు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూన్ని ఆర్బిట్ చేస్తూ ఉంది, అంటే మూన్ చేస్తున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో. స్నూపీని నాసా మళ్ళీ ఫైర్ చేసింది స్నూపీ మూన్ ఆర్బిట్లో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. ఈ ఫైనల్ బర్న్ వల్ల స్నూపీ ఈజీగా మూన్ ఆర్బిట్ నుండి బయటకు వచ్చేసింది. బట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉండడం వల్ల ఈ లూనార్ మాడ్యూల్ సన్తో రిలేటివ్గా ఉన్న స్పీడ్ ఎర్త్ కంటే చాలా తక్కువ. కొంత టైంకి ఈ స్పీడ్ 0కి కూడా చేరుకుంది. ఈ లో వెలాసిటీ వల్ల స్నూపీని సన్ గ్రావిటీ పుల్ చేసింది. దీంతో స్నూపీ సన్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. దీంతో ఈ స్నూపీ లూనార్ మాడ్యూల్ ఎర్త్ ఆర్బిట్ లోపల ట్రావెల్ చేస్తూ ఉంది. స్నూపీ ఎర్త్ కంటే త్వరగా సన్ని రొటేట్ చేస్తుంది. ఎర్త్ 365 డేస్ 8 అవర్స్కి ఒకసారి రివల్యూషన్ కంప్లీట్ చేస్తే స్నూపీ 342 డేస్లో రివల్యూషన్ కంప్లీట్ చేస్తుంది. అలా ఎర్త్ కంటే వేగంగా ఆర్బిటింగ్ చేస్తూ 15 ఏళ్ల వరకు స్నూపీ ట్రావెల్ చేసింది. 15 ఏళ్ల తర్వాత స్నూపీ ఎర్త్కి చాలా దగ్గరగా ట్రావెల్ చేసింది. ఆ టైంలో ఎర్త్ గ్రావిటీ వల్ల స్నూపీ యొక్క డైరెక్షన్ చిన్నగా చేంజ్ అయింది. బట్ ఇదంతా స్నూపీ సపరేట్ అయినప్పుడున్న లొకేషన్ స్పీడ్ని బేస్ చేసుకొని చేసిన క్యాలిక్యులేషన్. ఇంతకంటే ఎక్కువ సార్లు ఒకవేళ ఎర్త్కి దగ్గరగా వెళ్ళుంటే ఈ డైరెక్షన్ ఇంకా చేంజ్ అయి ఉంటుంది. స్నూపీ యొక్క పాత్ పొజిషన్ వేరుగా ఉండొచ్చు. సో స్నూపీని కనిపెట్టడం చాలా కష్టం. దీంతో ఈ అసాధ్యాన్ని గుర్తించి ఆస్ట్రోనమర్స్ అంతరిక్షంలో జస్ట్ ఒక భాగం పైనే ఫోకస్ పెట్టారు. బట్ ఈ భాగంలో కూడా 4 మీటర్ల పొడవున్న మనిషి తయారు చేసిన వస్తువుని కనిపెట్టడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ విశ్వంలో ఇంత ప్రయాణం చేసిన స్పేస్ క్రాఫ్ట్ని కనిపెట్టడం కష్టమైన కానీ చాలా ఇంపార్టెంట్గా సైంటిస్ట్ భావించారు. ఆస్ట్రోనమర్స్ ప్రెడిక్షన్ ప్రకారం స్నూపీ చాలాసార్లు ఎర్త్కి దగ్గరగా ప్రయాణించుండొచ్చు. అందులో చివరిసారి 2018లో అయి ఉండొచ్చు. ఎందుకంటే 2018లో ఆస్ట్రోనాట్స్కి అంతరిక్షంలో ఒక చిన్న వస్తువు ప్రయాణిస్తూ కనిపించింది. మొదట దాన్ని ఒక ఆస్ట్రాయిడ్ అని అనుకున్నారు. బట్ దాన్ని మరింత పరిశీలించిన తర్వాత ఆస్ట్రోనమర్స్కి ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్కి ఎక్కువగా ఓవెల్ షేప్డ్ ఆర్బిట్స్ ఉంటాయి. అలాగే ఎర్త్ ఆర్బిట్తో పోలిస్తే ఇవి టిల్ట్ అయి ఉంటాయి. బట్ ఈ ఆబ్జెక్ట్ గురించి చేసిన క్యాలిక్యులేషన్స్లో ఈ ఆబ్జెక్ట్ ఒక సర్క్యులర్ ఆర్బిట్లో ట్రావెల్ చేస్తుంది. మరింత ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆర్బిట్ టిల్ట్ అయి లేకుండా ఎర్త్ ఆర్బిట్కి ప్యారలల్గా ఉంది. దీంతో ఇది ఆస్ట్రాయిడ్ కాదు, ఏదో భూమి నుండి వచ్చిన వస్తువులనే అనిపించింది. ఈ ఆబ్జెక్ట్ ఎర్త్ కంటే స్పీడ్గా సన్నిని ఆర్బిట్ చేసినా ఈ స్పీడ్ ఆల్మోస్ట్ దగ్గరే ఉంది. అదొక ఆస్ట్రాయిడ్ అయి ఉంటే స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉండేది. సైంటిస్ట్కి అనుమానం వచ్చిన మరొకటి బ్రైట్నెస్. సైంటిస్ట్ స్నూపీ యొక్క సైజ్, షేప్ అలాగే మెటీరియల్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ చాలా దూరం నుండి ఎలా ఉంటుంది అని ఒక క్యాలిక్యులేషన్ చేశారు. ఈ ఆబ్జెక్ట్ యొక్క లైట్ సైంటిస్ట్ యొక్క క్యాలిక్యులేషన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. బట్ ఈ సైంటిస్ట్ ఈ ఆబ్జెక్ట్ గురించి అధ్యయనం చేసింది ఇది భూమి నుండి సుమారు 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు. దీంతో ఈ క్యాలిక్యులేషన్స్ తప్పయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో నాసా ఇలాంటిది ఒక సెర్చ్ మిషన్ చేసింది కూడా. 1966లో నాసా లాంచ్ చేసిన సర్వేయర్ 2 మిషన్లో లాంచ్ చేసిన సెనాటూర్ అప్పర్ స్టేజ్ బూస్టర్ రాకెట్ని 58 ఏళ్ల తర్వాత నాసా కనిపెట్టింది. ఈ రాకెట్ని స్పెక్ట్రోస్కోపీ అబ్జర్వేషన్ ద్వారా ఆస్ట్రోనమర్స్ గుర్తించారు. స్పెక్ట్రోస్కోపీ అంటే ఆబ్జెక్ట్ నుండి వచ్చే లైట్ని వేవ్ లెన్స్లో మెజర్ చేసి దాని మెటీరియల్ని కనిపెడతారు. ప్రతి మెటీరియల్కి లైట్ని అబ్జర్వ్ చేసుకుని రిఫ్లెక్ట్ చేసే వేవ్ లెంత్ వేరుగా ఉంటుంది. ఈ డేటాని కంపేర్ చేసి ఆబ్జెక్ట్ యొక్క లైట్ వేవ్ లెంత్ ఏ మెటీరియల్తో మ్యాచ్ అవుతుందో అని కనిపెడతారు. బట్ స్నూపీ లూనార్ మాడ్యూల్ విషయంలో ఈ స్పెక్ట్రోస్కోపీ అబ్జర్వేషన్ చేయడానికి ఇది చాలా దూరంలో ఉంది. ఈ ఆబ్జెక్ట్కి స్పెక్ట్రోస్కోపీ చేయడానికి 2028 దాకా ఆగాలి. 2028లో ఇది భూమి నుండి దగ్గరగా మళ్ళీ ప్రయాణిస్తుంది. సో 2028లో మాత్రమే ఇది స్నూపీ లూనార్ మాడ్యూల్ అయినా కాదా అని కన్ఫర్మ్ చేయగలరు. ఇప్పటికీ స్నూపీనే అంతరిక్షంలో ప్రయాణిస్తున్న, ఒకప్పుడు మనిషి ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్. బట్ ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఎవరూ లేరు. స్నూపీని భూమికి తిరిగి తీసుకొచ్చే ఎబిలిటీ ప్రస్తుతం లేకపోయినా ఫ్యూచర్లో స్నూపీని తిరిగి ఇంటికి తీసుకురావచ్చు. ఒకవేళ తిరిగి తీసుకొస్తే దీని మీద పరిశోధన చేసి అంతరిక్షం గురించి ఇంకా చాలా విషయాలు కనిపెట్టచ్చు. అలా చిన్న పొరపాటు వల్ల మొదలైన ఈ ప్రయాణం 50 ఏళ్లుగా సాగుతూనే ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.